హాయ్ బడీస్, ఎలా ఉన్నారు అందరూ? బిగ్ బాస్ చూసేసారా? మీ ఒపీనియన్ ప్లీజ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనే ఇలా ఆలోచిస్తున్నానా, మీరు కూడా నాలానే ఆలోచిస్తున్నారా? మీ కమెంట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా అనిపించింది ఫ్రెండ్స్ బిగ్ బాస్? చిరాకు దొబ్బింది నాకైతే, నిజంగా చెప్తున్నాను. నేను ఒక సీరియల్ చూస్తున్నట్టు అనిపించింది. బర్నీ గారికి తన హాఫ్ అమౌంట్ తనుజకి ఇవ్వటం ఇష్టం లేనప్పుడు తను ఇవ్వకూడదు. తను సంజనాకు సపోర్ట్ చేయొచ్చు, ఇమాన్యుయల్కి సపోర్ట్ చేయొచ్చు, లేకపోతే నేను అసలు ఎవరికి ఇవ్వటం ఇష్టం లేదని కూడా చెప్పొచ్చు బిగ్ బాస్కి. అంతేగాని అమౌంట్ ఇస్తూ అంత ఎమోషనల్గా ఎందుకు అయ్యారో నాకైతే అర్థం కాదు. పోనీ అంత ఎమోషన్ వాళ్ళు ఫస్ట్ నుంచి క్యారీ చేస్తున్నారా అంటే అది లేదు. నాకైతే ఫుటేజ్ కోసమే అనిపించింది. మీకేమనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మీ సపోర్ట్ చాలా చాలా అవసరం. ప్లీజ్ చేసుకోండి. నెక్స్ట్ చేసుకున్నాక ఇమాన్యుయల్ ఎందుకంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తోని ఉంటున్నాడు ఈ 1 వీక్? వాళ్ళది ఎంత ప్యూర్ బాండ్ ఉండాలి. ఒక సన్, ఒక మదర్ బాండ్, మమ్మీ మమ్మీ అని పిలుచుకుంటుండాలి. వాళ్ళ మమ్మీతోని ఒక ఆపర్చునిటీ వస్తుందంటే వాళ్ళ మమ్మీతో కూడా ఇలానే బిహేవ్ చేస్తారా ఫ్రెండ్స్? మీరు చెప్పండి. నేను నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నానా, లేకపోతే ఇదంతా ఫేక్ రిలేషన్షిప్పా? మనందరినీ మోసం చేస్తానికి రిలేషన్స్ పెట్టుకున్నారా? అర్థం కావట్లేదు నాకు నిజంగా. అంటే 90 డేస్ వాళ్ళు నటించారా? మనల్ని మోసం చేశారా? మనం మోసపోయామా? ఒక ఒక మదర్ అండ్ సన్ రిలేషన్షిప్ అంటే అది క్యారీ అవ్వాలి కదా! ఏమవుతుంది ఒక ఎవరైనా ఇప్పుడు బర్నీ అన్నకి తనుజకి హెల్ప్ చేస్తాం ఇష్టం లేదు, అది ఇమాన్యుయల్ కూడా తెలుసు అన్నప్పుడు బర్నీ అన్న దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు కదా, నాకు సపోర్ట్ చేయకండి, తనుజకు కూడా సపోర్ట్ చేయకండి, కానీ సంజన మా మమ్మీకి సపోర్ట్ చేయండి అని. ఆ మాట రాదు. సరే తనుజకు సపోర్ట్ చేస్తే ఓకే, అంటే మీ మమ్మీకి సపోర్ట్ చేస్తాం నీకు ఇష్టం లేదా? ఏం భయ్యా, ఏం ఆడుతున్నావు నువ్వు? టాస్క్లు గెలుస్తాం ఒకటే కాదు, ప్రజల్ని కూడా గెలుచుకోవాలి కదా. నువ్వు అదే మర్చిపోతున్నావు. ఓటేసేది మేము, ఓటేసేది మనము. ఎవరిని ఫూల్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ డిమాన్ అయితే ఈరోజు అసలు ఎపిసోడ్లో 2 minutes కూడా నాకు కనిపించలేదు. కళ్యాణ్ అయితే తనుజ చుట్టే తిరుగుతున్నాడు. తనుజ ఏమో ఏం ఎమోషనల్ కాదండి. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో వచ్చి తను ఇమ్యూనిటీ అవసరం లేదు, తను ప్రజల ఓట్లతోనే గెలవాలి అని అనుకుంటుంది. సెకండ్ ఫైనలిస్ట్ అవ్వద్దు అని అనుకుంటుంది. మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇమాన్యుయల్కి ఇవ్వచ్చు కదా, ఇవ్వకూడదా? నువ్వు ఆ ఫస్ట్ ప్లేస్లో ఉండేం లాభం? ఎవరికైతే ఇమ్యూనిటీ అవసరం, సంజన గారికి అవసరం కదా ఇమ్యూనిటీ, ఇవ్వచ్చు కదా. ఆ హెల్ప్ చెయ్యు. మళ్ళీ సంజన సంచలకుగా ఉంటే పో అని అంటున్నావు ఏంటి అని ఆమె పైన నువ్వు నీ వాయిస్ రేస్ చేస్తావు. ఆమెతో ఇన్ని మంత్స్ ఒక 90 days ట్రావెల్ చేసావు. తనకు తెలుగు రాదని నీకు తెలీదా? తన భాష నీకు అర్థం కాదా? తను సంచాలకుగా చేస్తుంటే తనని బెదిరిస్తున్నావా? ఏందో ఫ్రెండ్స్, అసలు ఫైనలిస్టులు అంటే ఎంత క్రేజ్ ఉండాలి, అసలు ఆ క్రేజే లేదు. ఏదో సీరియల్ చూస్తున్నట్టు, సీరియల్ బ్యాచ్కి 6 నుంచి 9 వరకు ఏ పని పాట లేకుండా చూసే సీరియల్ బ్యాచ్లకి ఈ తనుజ, ఇమాన్యుయల్, ఈ బర్నీ ఇమోషన్స్ ఇవన్నీ చాలా నచ్చుతాయేమో. ఎందుకంటే లైఫ్లో ఉన్న ఏడుపు సరిపోదని వేరే వాళ్ళ లైఫ్లో ఏడుపు చూసి ఈగో సాటిస్ఫై అవుతుందేమో. కానీ నాకైతే అర్థం కావట్లేదు ఈ బిగ్ బాస్ 9 ఎక్కడికి తీసుకెళ్తుంది. అండ్ తనుజ విన్నర్ అయితే మాత్రం నేను చాలా డిసప్పాయింట్ అవుతాను. యాక్చువల్లీ అక్కడ ఎవరు డిజర్వింగ్ లేరు. తనుజ విన్ అయితే ఏంటి, కళ్యాణ్ విన్ అయితే ఏంటి, ఒక జీల్ లేదు, ఒక విన్నర్ క్వాలిటీ ఎవ్వరికి లేదు. ఇమాన్యుయల్ గేమ్స్ పరంగా మంచిగా ఆడతాడు, కానీ ఇమాన్యుయల్కి ఓటింగ్ చేసే క్రౌడ్ అయితే నాకు కనిపించట్లేదు. సో హోప్ ఫర్ ద బెస్ట్. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మీ. నాకు మీ సపోర్ట్ చాలా అవసరం.